నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల అధికారులు ఈ ఉప ఎన్నిక కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉంది. సున్నితమైన ప్రాంతాలను డ్రోన్ల సహాయంతో అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు దాదాపు 3,000 మంది పోలింగ్ సిబ్బంది, 2,000 మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ ఉప ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నియోజకవర్గంలో దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉండగా వారి కోసం 407 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఇప్పటికే 103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నవోదయ కాలనీలోని 290వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలందరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాజ్ కుమార్ అండ్ తేజ అండ్ శ్రీనివాస్. ఇక రాజ్ కుమార్ అడిగి తెలుసుకుందాం. రాజ్ కుమార్, ఎన్నికల పోలింగ్ సరళి ఎలా కొనసాగుతోంది? అక్కడ పరిస్థితి ఏంటి? రైట్, ఇక షేక్పేటలో స్పెషల్ కరెస్పాండెంట్ తేజ సిద్ధంగా ఉన్నారు. తేజని అడిగి తెలుసుకుందాం. తేజ, పోలింగ్ కేంద్రం వద్ద ఆ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటి వరకు ఏ మేరకు పోలింగ్ నమోదై ఉంటుంది? జ్యోతి, 61 సంబంధించినటువంటి ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నికకు పోలింగ్ అయితే ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ అనేటువంటిది ప్రక్రియ కొనసాగుతున్నట్లుగానే చెప్పాలి. ఇప్పటి వరకు చూస్తే మాత్రం సరిగ్గా 6 గంటల 15 నిమిషాలు అంటే పోలింగ్ అనేటువంటిది ప్రారంభమయ్యి ఉదయం 7 గంటల నుంచి చూస్తే ఇప్పుడు సరిగ్గా 1 గంట 15 నిమిషాలుగా వస్తుంది. 6 గంటల 15 నిమిషాలు ఈ వ్యవధిలో ఇప్పటి వరకు అయితే మాత్రం 33% వరకు కూడా పోలింగ్ శాతం నమోదైంది అనేటువంటిది అయితే మాత్రం అధికారులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఎక్కడ చూసినా కానీ, ఎటువైపు చూసినా కానీ, అంటే ఇప్పటి వరకు మనం చూస్తున్నటువంటి ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా ఎక్కువగా వృద్ధులు, వికలాంగులు, యువకులు చాలా ఉత్సాహంగా కూడా ఓటింగ్లో పాల్గొంటున్నారు. అందరూ వచ్చి వారి యొక్క ఓటును సద్వినియోగం చేసుకునేటువంటి పరిస్థితి చేస్తున్నారు. సో మొత్తంగా చూస్తే 4,01,365 మంది ఓటర్లు ఉండగా కూడా వారందరూ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులే కాదు ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్తున్నారు. ప్రస్తుతం మనం షేక్పేటలో ఉన్నటువంటి అంటే కరెక్ట్గా ఆదిత్య ఎంప్రెస్ టవర్స్కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఒక పోలింగ్ కేంద్రం దగ్గర అయితే మనం ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కూడా కిక్కిరిసే విధంగా కూడా చాలా తండోపతండాలుగా కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ ఓటర్లంతా కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి వారంతా కూడా పోలింగ్ బూత్లకు చేరుకుంటున్నారు. ఇక్కడ ఆ ఓటర్ అసిస్టెంట్ బూత్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఓటర్ అసిస్టెంట్ బూత్స్లో కూడా ఆ ఓటర్కి సంబంధించినటువంటి సమాచారాన్ని, వారికి కావాల్సినటువంటి సమాచారాన్ని వారంతా కూడా అక్కడ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ ఫ్లయింగ్ స్క్వాడ్ మాత్రం నిరంతరం 400 అంటే 139 ఆ లొకేషన్స్లో 407కు సంబంధించినటువంటి పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ 407 బూత్లలో కూడా ప్రతి బూత్కి కూడా ఏ ఒక్క బూత్ని వదిలిపెట్టకుండా ఫ్లయింగ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్, అదేవిధంగా హైదరాబాద్ ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ఆర్వి కర్ణన్ కూడా నిత్యం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలిస్తూ సమీక్షిస్తున్నారు, అధికారులతో మాట్లాడుతున్నారు. ఏదైనా కానీ యువకులు, అదేవిధంగా ఇటు వికలాంగులు,
వృద్ధులు అనేటువంటి వాళ్ళే చాలా ఎక్కువగా ఇప్పటి వరకు ఓటింగ్లో పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు 33% ఓటింగ్ అయితే నమోదైంది. మొత్తంగా సాయంత్రానికి అంటే ఇంకా మరి 5 గంటలు మాత్రమే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో 6 గంటల వరకు ఎవరైతే పోలింగ్ బూత్ల వద్దకు చేరుకుంటారో వారికి మాత్రమే, అది ఎంత సమయం జాప్యం జరిగినప్పటికీ కూడా ఓటు వేయడానికి వారి వరకు మాత్రమే అనుమతిస్తారు. 6 గంటల వరకు పోలింగ్ బూత్కి ఎవరైతే రారో వారు ఆ తర్వాత వచ్చినటువంటి వారిని అనుమతించరు అనేటువంటిది అయితే మనకు తెలుస్తున్నట్లుగానే చెప్పాలి. ఇంకా ఎవరినైనా కానీ ఇక్కడ ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తంగా 68 లొకేషన్స్లో 226కు సంబంధించినటువంటి సమస్యాత్మక పోలింగ్ బూత్లు ఏవైతే ఉన్నాయో అక్కడ మరింత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడమే కాకుండా నిరంతరం కూడా అక్కడ ప్రతి క్షణం అణువు కూడా అక్కడ పూర్తిగా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కానీ పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ఆ పోలింగ్ జరుగుతుంది. కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల నడుమ పోలింగ్ జరుగుతున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం, వాటిని వెంటనే కొంత వాటికి ప్రత్యామ్నాయాన్ని చూపించేటువంటి పరిస్థితిలో కూడా అధికారులు చేశారు. అయితే కొన్ని చోట్ల మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అంటే కాంగ్రెస్ నాయకులు రిగ్గింగ్కి పాల్పడుతున్నారు. దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. ఎన్నికల సంఘానికి మొరపెట్టుకున్నా కానీ కనీసం ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదు అనేటువంటి స్థాయిలో కొంత బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నప్పటికీ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ కొనసాగుతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ తేజ. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మీకు అందుబాటులోకి వస్తాం. రైట్, ఇక స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ వెంకటగిరి నుంచి అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, వెంకటగిరి వద్ద పరిస్థితి ఏంటి? పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఏదైతే ఇటు వెంగళరావు నగర్ కావచ్చు, ఇటు వెంకటగిరి ప్రాంతంలో ఎక్కడ చూసినా అంటే ఇప్పుడు నేను ఉన్నటువంటి దాంట్లో 3 బూతులు ఉన్నాయి. దాదాపు 225, 26, 27 దానికి సంబంధించినటువంటి బూతులలో కనీసం ఇప్పటి వరకు క్యూ లైన్ ఏర్పడలేదు. ఓటర్లు మాత్రం మందకోడిగా సాగుతా ఉంది ఓటింగ్ ప్రక్రియ. ఇప్పటి వరకు జస్ట్ 33% ఓటింగ్ శాతం నమోదవడం జరిగింది. ఓటర్లు మాత్రం ఇటు ప్రాంతం నుంచి ఓటర్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక నేతలు అందరినీ కూడా ఓటర్లకు పిలుపునిస్తున్నారు. ఇవన్నీ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పినా కూడా ఓటర్లు మాత్రం ఇక్కడ రావడం లేదు, ఓటు వేయడం లేదు. దాదాపు ఇక్కడ 6,000 పైచిలకు కూడా ఓట్లు ఉన్నాయి. వారందరూ వచ్చేందుకు కూడా ఎక్కడ కూడా అంటే అప్పుడప్పుడు ఒకరు ఇద్దరు వస్తున్నారు, తమ ఓటు హక్కు వినియోగించుకొని వెళ్తున్నారు తప్ప క్యూ లైన్ ఇప్పటివరకు ఇక్కడ మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. సేమ్ అదే పరిస్థితి అటు వెంగళరావు నగర్ కావచ్చు, మధురా నగర్ దీనికి సంబంధించినటువంటి దాంట్లో మొత్తం అదే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా ఓటర్లు మాత్రం 6 గంటల వరకు సమయం ఉన్న నేపథ్యంలో, ఇప్పటికి 6 గంటలు దాటిపోయిన నేపథ్యంలో సాయంత్రం 6 గంటల వరకు ఉన్నటువంటి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా స్థానిక నేతలు వారందరినీ రప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఎప్పుడు కూడా 50% మించినటువంటి జూబ్లీహిల్స్ ఈ సంవత్సరం ఈ ఉప ఎన్నికతో మాత్రం ఓటింగ్ శాతం పెంచాలి అని కూడా స్థానిక నేతలు కసరత్తు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి మాత్రం మందకోడిగానే సాగుతా ఉంది. మొత్తానికి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు అంటే అక్కడక్కడ కాంగ్రెస్ మాత్రం రిగ్గింగ్ నిర్వహిస్తుందని కూడా ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ కి సంబంధించి ఇది కావాలని చేస్తున్నారని కూడా ఇప్పుడు మాగంటి సునీత కూడా సీరియస్ అవ్వడం జరిగింది. కొన్ని సెంటర్ల వద్ద కనీసం కూర్చొని ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఏజెంట్లు కావచ్చు, వారికి సంబంధించిన వారిని అక్కడ ఉండనియడం లేదని కూడా చెప్తా ఉన్నారు. కానీ మొత్తానికి మాత్రం జూబ్లీహిల్స్ ఎన్నిక అక్కడక్కడ చిన్న ఘటనల మీద మొత్తం ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతా ఉంది. ఈ ఓటర్లు మాత్రం ఇప్పుడిప్పుడే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతా ఉంది. ఓటర్ శాతం కంటే అయితే గత ఎన్నికల్లో కూడా 50% మించని జూబ్లీహిల్స్ ఇప్పుడు మాత్రం ఎంత శాతం నమోదవుతుంది మాత్రం సాయంత్రం వరకు వేచి చూడాలి. కానీ వచ్చినటువంటి సాయంత్రం 6 గంటల వరకు ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద లోపలి గేటు వద్దకు చేరుకున్నట్టు వారు అందరినీ ఓటు హక్కు కల్పిస్తామని కూడా ఇప్పటికీ ఎన్నికల అధికారి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే పోలీసులు కూడా గట్టి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. పోలింగ్ ఓటర్లకు కూడా అంటే కనీసం వయోవృద్ధులకు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వారందరికీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలక్షన్ కమిషన్ ఓటర్లతో పాటు అక్కడ మంచినీటి సౌకర్యం అన్ని కూడా ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లు ఉన్నప్పటికీ కూడా ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మాత్రం రావడం లేదు. చాలా తక్కువగా వస్తున్నారు. ఇక్కడ అప్పుడప్పుడు మాత్రమే వస్తున్నారు. ఎక్కడ దాదాపు మనం 4-5 సెంటర్ల వద్ద మనం తిరిగి చూసాం. ఎక్కడ కూడా క్యూ లైన్ లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓటు హక్కు మాత్రం వినియోగించుకోవాలని కూడా ఇప్పటికైతే చెప్పడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రం ప్రశాంతంగా కొనసాగుతా ఉంది. ఓకే రాజ్ కుమార్, మీరు హోల్డ్లో ఉండండి. ఇక న్యూస్ డెస్క్ నుంచి లైవ్ అందించడానికి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని మనం చూస్తున్నాము. ఓటింగ్ నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతంపై అంచనాలు ఎలా ఉన్నాయి? జ్యోతి, ఖచ్చితంగా ఒక ఉప ఎన్నికల్లో గతంలో జరిగిన దానికంటే ఖచ్చితంగా ఓటింగ్ శాతం మెరుగ్గా ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు.
ఉదయం 7 గంటలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై 9 గంటల వరకు అంటే ప్రతి 2 గంటలకు ఒకసారి ఈ యొక్క ఓటింగ్ శాతం అయితే ఎన్నికల అధికారులు విడుదల చేస్తారు. సో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు చూసుకున్నట్టయితే కేవలం 10% మాత్రమే ఓటింగ్ శాతం నమోదమైన పరిస్థితి. అయితే అసలే కొంత శీతాకాలం కూడా ప్రారంభం కావడం కావచ్చు, అదే క్రమంలో హాలిడే ఇవ్వడం కావచ్చు, మొత్తానికైతే మరి గృహిణీలు కావచ్చు, తర్వాత మరి మిగతా పనులు చేసుకున్న వాళ్ళంతా కూడా తమ డ్యూటీకి వెళ్లే ముందు మాత్రమే ఓటేసే పరిస్థితి ఉంటుంది. ఇక చాలామంది ఆ గృహిణీలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు అందరూ కూడా తమ ఓటును వినియోగించుకోవడానికి 10 గంటల తర్వాత ఓటింగ్ సెంటర్కు వచ్చే పరిస్థితి ఉంటుంది కనుక సో 7 గంటల నుంచి 9 గంటల వరకు 10% మాత్రమే ఓటింగ్ నమోదైన పరిస్థితి, ఓటింగ్ శాతం నమోదైన పరిస్థితి. ఇక మరి 9 గంటల నుంచి 11 గంటల వరకు చూసుకున్నట్టయితే 20% అయితే ఓటింగ్ శాతం దాటిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా కొంత ఓటేయడానికి మరి సెలవుదీనం ఇచ్చినప్పటికీ కూడా ఓటర్లంతా కొంత బద్దకిస్తారు. సో దాంట్లో నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు కూడా అదే నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఎందుకంటే బార్లుగా తీరి ఉన్న ఓటర్ల ఎక్కడ క్యూ లైన్లు మనకు కనిపించడం లేదు. ఓవరాల్గా 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా సో అన్ని కేంద్రాల్లో కూడా మరి కొంత పల్సగానే ఓటర్లు కనిపిస్తున్నారు. సో ఓవరాల్గా మరి 1 గంటల తర్వాత ఇది మరి 30% పైగా దాటి ఉంటుంది ఓటింగ్ శాతం నమోదైన పరిస్థితి. సో ఓవరాల్గా మరి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగనున్న నేపథ్యంలో సో గతంలో కేవలం 47% మాత్రమే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం అయితే నమోదైంది. ఇప్పుడు అది ఖచ్చితంగా మరి అది పెరుగుతుంది. ఎందుకంటే 3 పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలు కూడా ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సో దాంట్లో హోరాహోరీ ప్రచారాన్ని కూడా కొనసాగించాయి. గెలుపు మాదంటే మాదేననే ధీమాన్ని వ్యక్తం చేస్తూ సో ప్రచారాన్ని హోరెత్తించాయి కనుక సో ఓటర్లలో కూడా ఎన్నికల సంఘం కూడా కొంత అవగాహన కల్పించింది. దీంట్లో ప్రజల్లో కొంత చైతన్యం అయితే పెరిగినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈసారి చాలామంది యువ ఓటర్లు కూడా అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం కూడా సెలవు దినం ప్రకటించడంతో వాళ్ళంతా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సో ముఖ్యంగా మహిళల్లో ఈ చైతన్యం అయితే ఎక్కువ కనిపించింది. సో ముస్లిం మహిళలు కూడా మరి చాలామంది కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వస్తున్న పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ కూడా 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించారు. అదే క్రమంలో 139 ప్రాంతాల్లో మరి డ్రోన్లతో పటిష్టమైన నిఘాను కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి 2060 మంది ఆ పోలింగ్ సిబ్బంది దీంట్లో పాల్గొంటున్నారు. 3000 మంది పైగా పోలీసులు కూడా ఈ యొక్క ఉప ఎన్నికకు సంబంధించిన ప్రక్రియను కూడా మరి పర్యవేక్షిస్తున్నారు. సో భారీ భద్రత మధ్య ఈ యొక్క పోలింగ్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం చాలా ప్రశాంతంగా ఈ యొక్క పోలింగ్ అయితే కొనసాగుతోంది. ఓవరాల్గా మరి కొంత పర్సంటేజ్ని చూసుకున్నట్టయితే గతంలో కంటే మరి కొంత మెరుగ్గా ఉండాల్సిన పరిస్థితి. అయితే ఇంకొక కేవలం 6 గంటల సమయం మాత్రమే ఉంది. మరి 6 గంటల్లో ఇప్పటివరకు కేవలం 30% పైగా మాత్రమే ఓటింగ్ నమోదైన నేపథ్యంలో సో ఎంత మేరకు నమోదవుతుంది? సో దీంట్లో 4,13,65 మంది ఓటర్లు ఉన్నారు. సో ఎంతమంది కూడా దీంట్లో ఓటింగ్లో పాల్గొంటారనేది మరి సాయంత్రం 6 గంటల తర్వాత తేలే అవకాశం ఉంటుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ అండ్ థ్యాంక్ యూ తేజ, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్